అవర్ ఛానల్. ఈరోజు మారుతి నగర్ అండ్ చైతన్యపూడి దిల్షుక్ నగర్ ఈ ఏరియాలో హైడ్రా కూల్చివేతలు ఉన్నాయి అని తెలుసుకున్న తర్వాత నిజంగానే మరి ఇటు మూసీ రివర్ కి సంబంధించినటువంటి కాలనీ ఇది పక్కనే ఉంది. బట్ ఇది బఫర్ జోన్ లో ఉందా లేక మరి ఎఫ్టీఎల్ లో ఉందా అనే విషయాన్ని పక్కన పెడితే ఇక్కడికి కూల్చివేతలు అనగానే పెద్ద సంఖ్యలో జనం అంతా ఇక్కడికి వచ్చారు. సో ఇప్పుడే బీజేపీ ఎంపీ ఈటల రాజేంద్ర గారు కూడా వచ్చి ఇక్కడ ధర్నా కూర్చున్నారు. అది చూస్తున్నాం విజయవాడలో మనం ఇప్పుడు దాకా. సో నిజంగా ఇక్కడ స్థానికులు చాలా భయపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ స్థిర నివాసం ఉంటూ అద్భుతంగా వాళ్ళు అప్పులు చేసి మరి ఇల్లు కట్టుకుంటే ఈ రోజు వచ్చి ఆల్ ఆఫ్ సడన్ గా ఇల్లు కూల్చేస్తామంటే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేనటువంటి పరిస్థితి. సో ఉన్న ఇళ్లను కాపాడుకోవడానికి ఇటు బీజేపీ ప్రభుత్వం కూడా వీళ్ళకి అండగా ఉంటూ ఈటల రాజేంద్ర గారు ఎంపీ గారు అక్కడ ఆల్రెడీ ధర్నా చేస్తున్నారు. చాలా మంది కాలనీ పెద్దలు ఉన్నారు, వీళ్ళని అడుగుదాం నిజంగానే మరి హైడ్రా కూల్చివేతలు కానీ ఏ విధంగా ఉన్నాయి, నిజంగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు ఏ విధంగా అనిపిస్తున్నాయి అనేది వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఏంటి అసలు నిజంగానే మరి ఈ హైడ్రాని అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, చాలా అద్భుతంగా చేస్తున్నారు అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమిటి చాలా నిరంకుశంగా పరిపాలిస్తున్నారు ఈ ప్రభుత్వం, హైడ్రా కూల్చివేతలు అనేది కరెక్ట్ కాదని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో ఏంటి సార్ మరి ఇప్పుడు ఈ రోజు ఈటల రాజేంద్ర గారు మీ అందరూ నిలబడి మీ పక్షాన్ని నిలబడి ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నారు, ఏంటి అసలు ఏమనుకుంటున్నారు, మీరేం చెప్తున్నారు? ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ఒకటేమో హైడ్రా పేరుతోటి అధికారులు నానాంగమ చేస్తారు. ఓకే, ఈ అధికారులు వచ్చి ఏం చెప్తున్నారంటే ఇది హైడ్రా కాదండి, ఇది మూసీ రివర్ బోర్డు అని చెప్పేసి ఇక్కడ కొంతమంది అధికారులు మీరు ఈ రెండు ఇట్లా గమనించాలని అంటున్నారు. మూసీ రివర్ బోర్డు అంటే ఏంటి? ఈ మూసీ రివర్ బోర్డు ఎవరి కోసము, స్థానికుల చిన్న మధ్యతరగతి కుటుంబాలకు, దళిత బడుగు బలైన వర్గాలు ఇల్లు కలిసి కూల్చేసి ఎవరి కోసం ఈ మూసీ రివర్ బోర్డు అంటే ఈ మూసీ రివర్ బోర్డు ఎంతవరకు ఉంది? దీన్ని ఇక్కడనేమో 156 మీటర్లతోటి మూసీ రివర్ బోర్డు, మలక్పేట వచ్చేసరికి 56 మీటర్లు, ఇంకా ముస్లిం బస్తీలకు పోయేసరికి 20 మీటర్లు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మనుషులు, అక్కడ ఉన్న వాళ్ళు మనుషులు గారా? ఇప్పుడు స్థానికంగా ఇక్కడ 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇల్లులు కట్టుకొని ఉన్నారు. వీరు లోన్లు పెట్టుకున్నారు. లోన్లు పెట్టుకొని ఇప్పుడు బ్యాంకులకు మీరు వెళ్ళండి, మీరు కాల్ చేయండి, మేము మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము అని అంటున్నారు. ఈ 50 లక్షలు 60 లక్షలు లోన్లు తీసుకున్న వాళ్ళకు ప్రభుత్వం ఏ రకంగా వీళ్ళకి ఇస్తున్నది? నిజంగా కూడా డబుల్ బెడ్రూమ్లకు వీళ్ళకి ఇస్తే ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కానివ్వండి, కనీసం మినిస్టర్లు కానివ్వండి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఒక 4 రోజులు 5 రోజులు ఆ డబుల్ బెడ్రూమ్లలో ఉంటే కనుక వాళ్ళు ఉండే పరిస్థితి లేనిది, ఈడుండే పరిస్థితి లేదో వాళ్ళు కూడా గమనించుకోవాలి. వాళ్ళు ఉండాలి ఆ డబుల్ బెడ్రూమ్లలో, వాళ్ళు కాపురాలు చేస్తే వీళ్ళు కూడా పోయి కాపురాలు. ఈ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయా? ఈ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ లేవు. వీళ్ళని తీసుకుపోయి ఎక్కడో మరి ఎక్కడ ఇస్తారని తెలియదు ప్రభుత్వానికి కూడా, అది కరెక్ట్ గా వాళ్ళకి తెలియదు ఏముంది, ఏం జరుగుతుంది. అసలు రివర్ బోర్డు అంటే ఏ నుంచి ఎందాక తీసుకున్నాము, బఫర్ జోన్ ఆ పరిధి వాళ్ళ దగ్గర లేదు. పొద్దున అధికారులను అడిగాం మేము, ఎక్కడి నుంచి మీరు తీయండి, మీరు దగ్గర ఉన్నది మీరు ఏ నుంచి ఎట్లా. మేము గతంలో ఉప్పలు ఎంఆర్ఓ గారికి 6 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం. 6 సార్లు మేడం మీరు ఈ భయభ్రాంతులు చేయకండి, ఏ నుంచి ఎంత వరకు వస్తుందో కనీసం మాకు ఆ నివేదిక ఇవ్వండి. మీరు ఎప్పుడు అసలు సర్వే చేసిందే లేదండి, సర్వే చేయలే, ఎంఆర్ఓ గారు రాలే. ఈ రోజు వచ్చేసి మార్కింగ్ పెడుతున్నారు. ఈ రోజు వచ్చి మార్కింగ్ పెట్టేసి మీరు అందరి అన్ని పోతున్నాయి అంటే ఉట్టినే పోతాయా? మేము ఈ 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నది, మేము నాయకులుగా ఉన్నాం, ప్రజలు ఉన్నారు, ఇక్కడ నివాసంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, స్థానిక అందరూ ఉన్నారు. ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున నడుస్తుంటే అసలు చలనం లేదు ప్రభుత్వానికి, అధికారులకు. వాళ్ళు కూడా కూలిస్తే వాళ్ళకి అదే ఊరికి కడుపుమంటే వాళ్ళకి తెలుస్తుంది. అందుకనే దీన్ని తక్షణం నిలిపివేయాలి. అధికారులు కూడా ఏం చేస్తారు అంటే కాదు కకసం గొంతు మీద కత్తి పెట్టేసి ఇప్పుడు చేస్తారా చేయరా అన్న వాళ్ళకి టైం ఇవ్వాలి, పిలవాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అమ్మా ఇట్లా ఉన్నది, మీకు ఇంత కాంపన్సేషన్ ఇస్తున్నాము. ఏందండి ఇంత పెద్ద బిల్డింగ్లు పెట్టుకొని 50-60 లక్షల లోన్ తెచ్చుకొని వాళ్ళ జీవితం, ఒక ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళ జీవితం మొత్తం సరిపోతుందండి. ఒక ఇల్లు కట్టుకోవాలంటే జీవితం మొత్తం వాళ్ళ ఆశయం ఏముంది? స్థలం కొనుక్కోవాలి, ఇక్కడ 50-60 వేలు గజం పెట్టుకొని ఇన్ని 50-60 లక్షలు లోన్లు పెట్టుకుని ఇవన్నీ మళ్ళీ రిజిస్ట్రేషన్ పేరుతోటి మరి 3 లక్షలు 4 లక్షలు కూడా గుంజుతున్నటువంటి. అవును సార్, ఇప్పుడు ప్రభుత్వానికి ఏముంది? గతంలో 40-50 సంవత్సరాల నుంచి 40-50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏముంది కదా, ఆ పరిధిలో ఉన్న సీఎంలని, అధికారులని ఇక్కడ రోడ్ ఇచ్చిరు, కరెంట్ ఇచ్చిరు,
ట్యాక్సీలు కట్టుకుంటున్నారు, అన్ని వాటర్ బిల్ కట్టుకుంటున్నారు. వస్తుంది. అప్పుడు మీరు ఎందుకు ఇచ్చారు ఇవన్నీ? అధికారులు పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎవరు ఇక్కడ వీళ్ళేమి వాళ్ళకి చర్యలు తీసుకోవాలి. వాళ్ళని తక్షణం సస్పెండ్ చేయాలి. వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఇందులో ఎవరెవరైతే ఉన్నారో మినిస్టర్లు ఉన్నారో సీఎంలను కూడా ఇంట్లో తీసుకోవాలి. వాళ్ళు కూడా నేరస్తులే. ఇప్పుడు సస్పెండ్ చేస్తే వస్తుంది సార్, అది పాత గవర్నమెంట్ కాదా, ఇదే గవర్నమెంట్? వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ శాసనం చేసిన వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు సేల్ డీడీ ఉంది, ఆ సేల్ డీడీ ఎందుకు చేసుకున్నారు? ఓకే రైట్, చెప్పండి మీరు కన్క్లూజన్. వాళ్ళు సేల్ డీడీలు ఇచ్చారు, సేల్ డీడీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు. పర్మిషన్ తెచ్చుకున్నాక వాళ్ళ కరెంట్ శాంక్షన్ చేసింది అధికారులే కదా, రోడ్ వేసింది అధికారు. ఎక్కడ చూసినా సిసి రోడ్లు బ్రహ్మాండ సిసి హౌస్ ట్యాక్స్ కడుతున్నారు. హౌస్ ట్యాక్స్ ఇక్కడికి వచ్చేసి 156 ఫీట్లు FTL, ఇంకా అవతల 72 ఫీట్లు బఫర్, అన్ని కూలగొట్టుకోండి. మరి హైదరాబాద్ ఎందుకు ఇక అంత కూలగొట్టుకోండి, గ్రౌండ్ సార్. ఇక్కడ మీ అందరూ గమనించాలి, ఖాళీ పెద్దలంతా మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి. కానీ కేవలం మేము బఫర్ జోన్ లో ఉన్న వాటిని లేదంటే FTL ఉన్న పరిధిలో ఉన్న వాటిని కూడుస్తున్నాము. అది కూడా నాలాలు ఆక్రమించి కట్టిన వాళ్ళు అన్నారు. మరి నాలాలు ఆక్రమించి కట్టిన బాపత ఏమైనా ఉందో ఇక్కడ? ఇక్కడేనండి ఇన్ని సంవత్సరాల నాకు తెలియక 25-30 ఫీట్ల లోతున్నది ఇప్పుడు మూసి. ఓకే, ఇంతవరకు ఏ వర్షం వచ్చినా గానీ ఏ వర్షం ఒక్క చుక్క రాలేదండి ఇక్కడ.